మన స్మార్ట్ ఫోన్స్లో ఏఐ ఫీచర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బట్ ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ది ఏఐ ఫీచర్స్ అన్నీ ఇంటర్నెట్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. కానీ గూగుల్ ఇప్పుడు ఒక బిగ్ స్టెప్ తీసుకొచ్చేసింది. గూగుల్ అండ్ ఆర్మ్ పార్ట్నర్షిప్తో మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇంటర్నెట్ లేకుండా ఏఐ రన్ అవ్వడం పాసిబుల్ అయ్యే టెక్నాలజీ వచ్చింది. మీకు డౌట్ రావచ్చు, ఆర్మ్ అంటే ఏంటని. ఆర్మ్ని ఫస్ట్ డెవలప్ చేసింది ఎక్రాన్ కంప్యూటర్స్ అనే యూకే కంప్యూటర్ కంపెనీ. 1980sలో ఈ ఎక్రాన్ కంపెనీ రిస్క్ బేస్డ్ ప్రాసెస్ని డెవలప్ చేసింది. రిస్క్ బేస్డ్ ప్రాసెసర్ అంటే ప్రాసెసర్ డిజైన్ని సింపుల్ ఇన్స్ట్రక్ట్స్ యూజ్ చేసి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడం. ఈ ప్రాసెసర్లో లెస్ పవర్ని కన్జ్యూమ్ చేసి అలాగే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆర్మ్ని ఫస్ట్ ఎక్రాన్ రిస్క్ మిషన్ అని పిలిచేవాళ్ళు. తర్వాత ఈ ఎక్రాన్ కంపెనీ సపరేట్ అవ్వడం వల్ల దాని ఫుల్ ఫామ్ అడ్వాన్స్ రిస్క్ మిషన్గా చేంజ్ చేశారు. ఆర్మ్ హోల్డింగ్స్ అనేది ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసే కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే ఇది చిప్స్ని తయారు చేయదు, చిప్స్ని డిజైన్ మాత్రమే చేస్తుంది. ఈ డిజైన్ ఉపయోగించి కంపెనీస్ ప్రాసెసర్ని తయారు చేస్తాయి. మనం మేజర్గా యూజ్ చేస్తే క్వాల్కమ్, మీడియాటెక్, యాపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఆర్మ్ ఆర్కిటెక్చర్ బేస్ మీదనే బిల్డ్ అవుతాయి. ఆల్మోస్ట్ 99% ఆఫ్ స్మార్ట్ ఫోన్స్లో ఆర్మ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తారు. ఈవెన్ యాపిల్ M1, M2, M3 చిప్స్ కూడా ఆర్మ్ ఆర్కిటెక్చర్ బేస్తోనే క్రియేట్ చేశారు. అసలు ఎందుకు ఈ గూగుల్ ఆర్మ్తో చేతులు కలిపింది? గూగుల్ న్యూ ఏఐ మోడల్ జెమ్మాని ఫోన్లో డైరెక్ట్గా రన్ చేయడానికి ఆర్మ్ సిపియూస్ని ఆప్టిమైజ్ చేశారు. ఇవి ఫాస్ట్గా రన్ అవుతాయి, ఆఫ్లైన్లో కూడా రన్ అవుతాయి, లెస్ బ్యాటరీ యూసేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనకున్న ఏఐ బాట్స్ అన్ని మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ డేటా ఇంటర్నెట్ ద్వారా సర్వర్కి వెళ్తుంది. సర్వర్లో పవర్ఫుల్ కంప్యూటర్ ప్రాసెస్ చేస్తే మన ఫోన్లోకి ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా క్లౌడ్ సర్వర్లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ మన జెమినీ, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ ప్రజెంట్గా యూజ్ చేస్తున్న చాట్ బాట్స్ అన్నీ ఇలాగే వర్క్ అవుతాయి. కానీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే మన ఫోన్ ప్రాసెసర్ ప్లస్ ఏఐ మోడల్ కలిపి మినీ ఏఐ కంప్యూటర్ లాగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ అవసరం ఉండదు, ఏఐ ఇన్స్టాంట్గా ఆన్సర్ వస్తుంది. వాయిస్ అసిస్టెంట్, టెక్స్ట్ రికగ్నిషన్, ట్రాన్స్లేషన్ ఇవన్నీ ఇంటర్నెట్ లేకుండానే వర్క్ అవుతాయి. మన డేటా అనేది క్లౌడ్ సర్వర్కి వెళ్ళకపోతే యూజర్ డేటా ఫోన్లోనే ఉంటుంది. సో ప్రైవసీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. గూగుల్ ఈ జెమ్మా 4ని మల్టిపుల్ వెర్షన్స్లో రిలీజ్ చేసింది. మెయిన్గా 2 వేరియంట్స్ ఫోన్స్ కోసం. ఇందులో E2B మోడల్ అనేది స్మాల్ ఏఐ మోడల్. స్మార్ట్ ఫోన్స్కి, స్మాల్ యాప్స్కి యూజ్ చేస్తారు. తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్ దీన్ని యూజ్ చేస్తారు. E4B మోడల్ ఇది కొంచెం పవర్ఫుల్ వెర్షన్. అడ్వాన్స్ ఏఐ అసిస్టెంట్స్ ఉంటాయి. ఇమేజ్ అండర్స్టాండింగ్, స్మార్ట్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. డెవలపర్స్కి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఈ జెమ్మాని లేటెస్ట్గా మన సామ్సంగ్ గ్యాలక్సీ S26లో కూడా యూజ్ చేశారు అనుకుంటా. ఈ ఫ్యూచర్ ఏంటంటే కెమెరా యూజ్ చేస్తే టెక్స్ట్ డిటెక్ట్ చేసి వాయిస్లో రీచ్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంటర్నెట్ లేకుండా కూడా ఇది వర్క్ అవుతుంది. దిస్ ఈస్ ద బిగ్ బ్రేక్ త్రూ ఫర్ యాక్సెసిబిలిటీ టెక్నాలజీ. ఈ జెమ్మా టైప్ ఏఐ మోడల్స్ వల్ల ఫ్యూచర్లో స్మార్ట్ ఫోన్స్లో హ్యూజ్ చేంజెస్ వస్తాయి. ఆఫ్లైన్లో చాట్‌జిపిటి టైప్ అసిస్టెంట్స్, ఇన్స్టాంట్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ కెమెరా ఏఐ, పర్సనల్ ఏఐ అసిస్టెంట్స్, దీస్ ఆల్ వర్క్ వితౌట్ ఇంటర్నెట్. మన ఫోన్ ఇట్ సెల్ఫ్ ఒక మినీ కంప్యూటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఏఐ ఫీచర్స్ని మన ఫోన్లో రన్ చేయొచ్చు. వెరీ సూన్ ఇది కామన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఏ జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఆఫ్లైన్ ఏఐ రెవల్యూషన్. ఫ్యూచర్లో ఈ ఆఫ్లైన్ ఏఐ ఫోన్స్ యూస్ఫుల్ అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.